వాక్యానికి ఎప్పుడు నువ్వు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందంటే, నువ్వు వాక్యాన్ని ఎప్పుడైతే స్వీకరించి ఆ వాక్యం నీలో పని చేసేట్టు చేస్తేనే నువ్వు దానికి ముఖ్యమైన స్థానం ఇచ్చినట్టు. హల్లెలూయా. ముఖ్యమైన స్థానం అని చెప్పి ఊరికే మనం మాట్లాడడం కాదు. ముఖ్యం ఎప్పుడైతుంది వాక్యం నీ జీవితంలో ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే, ఓన్లీ వెన్ యూ లిజన్ టు ది వర్డ్ అండ్ యూ విల్ అలౌ ది వర్డ్. దేవుని వాక్యం నీలో పని చేసే విధంగా నువ్వు అలౌ చేయాలి. హల్లెలూయా. అది జరగనంత వరకు ఏమీ ఉండదు. వాక్యం ఉంటుంది, నువ్వు ఉంటావు, నువ్వు ఎట్లున్నావు అట్లే ఉంటావు, వాక్యం వింటావు, పోతావు, అంతే. ఆమేన్. సో మనం ఎటువంటి మనుషులుగా ఉండాలంటే, వినువారు మాత్రమే కాకుండా విన్నదాన్ని చేయువారిగా. హల్లెలూయా. వి ఆర్ డూయర్స్ ఆఫ్ ది వర్డ్. జేమ్స్ అంటాడు, డూయర్స్ ఆఫ్ ది వర్డ్. వి డోంట్ ఒబే ది వర్డ్, వి డూ ది వర్డ్. హల్లెలూయా. ఒబే ది వర్డ్ అంటే ఏమైనా ప్రాబ్లమా? డెఫినెట్లీ ప్రాబ్లం. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఒబే చేస్తారు. వర్డ్, దేవుని వాక్యాన్ని మనము జరిగిస్తాం మన జీవితంలో. హల్లెలూయా. వి డోంట్ ఒబే బట్ వి డూ ది వర్డ్. హల్లెలూయా. సో జేమ్స్ అనే మాట, లెట్స్ బీ ది డూయర్స్ ఆఫ్ ది వర్డ్. చేయువారి, వినువారిగా మాత్రమే కాకుండా వాక్యాన్ని మనము జరిగించే వారిగా ఉండాలి. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. నా ఒక చెయ్యి దేవుని వైపు ఎత్తండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి, మిమ్మల్ని చూడటానికి, మీ స్వరం వినటానికి నేను ఇక్కడికి వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా మనోనేత్రాలను తెరవండి. వాక్యంలోని మీ సత్యాలను గ్రహించటానికి నాకు కృపను చూపించమని నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. హల్లెలూయా. మరణము ఒక మనిషి వల్ల వచ్చిందంట ఈ లోకానికి. మరణం వచ్చింది ఒక ఆదాం వల్ల వచ్చింది. ఆమేన్. ఆ ఒక్క మనిషి వల్ల మరణం వచ్చేసింది. లోకంలో అంతా మరణం ఏలుతూ ఉండింది. అయితే ఒక వ్యక్తి ఈ లోకానికి వచ్చాడు, రెండవ ఆదాం. ఆయన ఏం చేశాడంట, ఆయన చేయాల్సిందంతా చేసి 2 విషయాలను మన కోసం పెట్టింటున్నాడు. ఏంటవి? కృపాబాహుల్యము. అందరు చెప్పండి. కృపాబాహుల్యము, నీతి దానము. కృపాబాహుల్యము, నీతి దానం. ఈ 2 విషయాలు ఆయన ఫ్రీగా ఇచ్చేసింది ఈ లోకంలో. ఈ 2 విషయాలు ఎవరైతే కలిగి ఉంటారో, కృపాబాహుల్యమును నీతి దానమును, ఇంకో రకంగా చెప్పాలంటే నీతి వరం ఫ్రీగా ఇచ్చిండు. అపరిమితమైన కృపనిచ్చిండు. అబండెన్స్ ఆఫ్ గ్రేస్. ఇంగ్లీష్లో ఉండే పదం ఏంటి? Those who have received the abundance of grace and of the gift of righteousness. 2 విషయాలు ఉన్నాయి నీ జీవితంలో. దేవుని యొక్క అబండెన్స్ ఆఫ్ గ్రేస్, అపరిమితమైన కృప. నీ జీవితంలో దేవుని యొక్క గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్, నీతి వరం అనేవి 2 నువ్వు స్వీకరించినట్లయితే నీవు నీ జీవితాన్ని ఏల్తావు. హల్లెలూయా. నువ్వు ఏల్తావు. పాపం ఏలదు, రోగం వేలదు, పేదరికం ఏలదు, ఏమంటారు అది, కష్టం ఏలదు. ఇవేమి ఉండవు నీ జీవితంలో. నీవే రాజుగా నీ జీవితాన్ని నువ్వు యేసుక్రీస్తు వలన నువ్వు వెళ్తావనేది ఈ మాట చెప్తుంది. కానీ సాతానుడికి నీవు దేవుని యొక్క కృపను పొందడం అనేది ఇష్టంలే. ఎందుకు? నువ్వు ఏ రోజైతే దేవుని కృపను ఫ్రీగా వస్తున్న ఆ కృపను స్వీకరిస్తావో, సాతానుడు నీ జీవితాన్ని ఏలడానికి ఉండదు ఇంకా. హల్లెలూయా. నువ్వు దేవుని కృపను స్వీకరించి దేవుని నీతిని నువ్వు స్వీకరించిన రోజున నీవే వెళ్తావు. కానీ సాతానుడికి నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు వెళ్ళడం వాడికి ఇష్టం లేదు. వాడికి కావాల్సిందంతా ఏంటంటే నీవు పేదరికంలో ఉండాలి, నువ్వు కష్టంలో ఉండాలి, నువ్వు అనారోగ్యతలో ఉండాలి. ఇవన్నీ కూడా సాతాను నుంచి వచ్చేవి. వాటి ద్వారా నిన్ను వాడు ఏలాలనేది సాతాను యొక్క ప్లాన్. హల్లెలూయా. అందుకే ఏం చేస్తుంటాడు సాతానుడు? వాడి నేచర్ గమనించండి. హీ టేక్స్ ప్రీచర్స్, సరే అంటే మంచి బోధకులు అని చెప్పే వాళ్ళను వాడతాడు. వాళ్ళ ద్వారా కాంట్రవర్సీస్ అనేవి క్రియేట్ చేస్తుంటాడు. ఆమేన్. బైబిల్లో ఏదైనా ఒక విషయము
కాంట్రవర్షియల్గా ఉందంటే ఎందుకు లేబ్బా అనుకుంటారు, చదవరు జనాలు. చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ దొంగ అంటే ఎవరి గురించి చెప్తున్నాడు యేసుప్రభు ఇక్కడ? సాతాను కాదు. మీరు బాగా గమనించండి, ఆ అధ్యాయంలో మీరు పైకి వెళ్ళి చదివితే వీళ్ళంతా ఫాల్స్ టీచర్స్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్. అయితే వీళ్ళందరూ ఎవరి చేత ప్రోద్బలం పొంది చేస్తుంటారంటే సైతాన్ వల్లనే. అంటే సేటన్స్ నేచరే వీళ్ళలో కూడా ఉంటుంది. వీళ్ళంతా ఏం చేస్తారంటే దొంగతనం చేయుటకును హత్య చేయుటకును నాశనం చేయుటకును వస్తారు. యేసుక్రీస్తు మనందరికీ ఉచితంగా ఆయన తన యొక్క జీవం ఇచ్చి ఉంటున్నాడు. ఆమేన్. హి హస్ గివెన్ లైఫ్ ఇటర్నల్. నిత్య జీవము దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. కానీ ఆ నిత్య జీవంలో అన్నీ ఉన్న సమృద్ధి, మంచి ఆరోగ్యం ఇవన్నీ కూడా మనం అనుభవించకుండటం కోసము సాతానుడికి సంబంధించినటువంటి ఎవరైతే బోధకులు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే సత్యాలను మీరు అందుకోకుండా వాటిని దూరం చేస్తారు. దొంగతనం చేయడానికి వస్తాడు. ఏం దొంగతనం చేస్తాడు? సత్యాన్ని. మీరు సత్యాన్ని గ్రహించకుండా దేవుని వాక్యం మీ లోపలికి పోకుండా దాన్ని దొంగతనం చేసేస్తాడు. నెక్స్ట్ ఏమవుతుంది? దేవుని వాక్యం ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది? వాడు మిమ్మల్ని చంపే పరిస్థితి. అర్థమైందా? ఇప్పుడు అనారోగ్యతలో ఉన్నారు ఒక మనిషి, అనారోగ్యత అట్లే వదిలేస్తే ఏమైపోతుంది? చనిపోతారు. ఆమేన్. చనిపోతారు. ఒకప్పుడు మలేరియాతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, టీబీతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆమేన్. ఎందుకు? నాలెడ్జ్ లేదు. అప్పుడు ఏదంటే అంతే అయిపోతుండే. కానీ ఇప్పుడు దేవుడి వాక్యం మనకేం చెప్తుంది? ఈ స్వభావం ఎవరైతే ఈ యొక్క అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సత్యాన్ని మనము గ్రహించకుండా ఆపాలనే ప్రయత్నం చేస్తుంటారు. సాతాను ఏం యూజ్ చేస్తాడంటే హీ యూజెస్ కాంట్రవర్సీస్. అంటే ఈ వాక్యము చాలా కాంట్రవర్షియల్గా ఉంది, ఎందుకు లేబ్బా దీని దగ్గరికి పోవడం ఎందుకు? హీ యూజెస్ బిలీవర్స్, హీ యూజెస్ ప్రీచర్స్. మీరెట్లా దేవుని వాక్యాన్ని పొందుకోకూడదు, వాడి స్ట్రాటజీ ఏంటంటే కాంట్రవర్సీ. ఈరోజు కూడా అనేకులు హీలింగ్, స్వస్థత అంటే హీలింగ్ ఇప్పుడు లేదండి, హీలింగ్ ఫిజికల్ హీలింగ్ లేదండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొత్త నిబంధనలో లేదండి, ఎప్పుడో జరిగిందండి, అయిపోయిందండి అంటుంటారు. యేసు ప్రభు తన యొక్క మినిస్ట్రీ మీరు గమనించినట్లయితే 2/3 ఆఫ్ హిస్ మినిస్ట్రీ ఈజ్ మెయిన్లీ హీలింగ్. అవునా కదా? ఎస్ 2/3 ఆఫ్ జీసస్ మినిస్ట్రీ ఈజ్ ఓన్లీ హీలింగ్. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం చూడండి ఒకసారి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఒక మాట ఉంది, అపవాది చేత పీడింపబడుతున్న వారిని అందరినీ యేసు ప్రభు ఏం చేసిండు? స్వస్థపరచు. అంటే ఏమర్థము? హీలింగ్. అపవాది చేత పీడింపబడడం అంటే రోగాలలో ఉండటం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నువ్వు నీ జీవితంలో రోగం అనేది ఉంది అంటే అపవాది నిన్ను పీడిస్తున్నాడు అని అర్థం. క్రైస్తవుడివే కావచ్చు, నువ్వు బిలీవర్ అయి ఉండొచ్చు, జ్వరంతో బాధపడుతున్నాను లేకపోతే దేంతో బాధపడుతున్నాను. ఇంకొక మాట, దానికి ఇంకొక పర్యాయ పదం ఏంటంటే అపవాది చేత పీడింపబడడం. ఏ రోగమైనా, అది చిన్న రోగం కావచ్చు, పెద్ద రోగం కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ కూడా రోగాలు అనేవి అపవాది చేత పీడింపబడడం అనేది మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే లోకంలో కొన్ని డాక్టర్స్ ఉన్నాయి, దేవుడే పెట్టిండు ఈ రోగాన్ని, దేవుడే నన్ను పరీక్షించడానికి పెట్టిండు, దేవుడు నన్ను చక్కా చేయడానికి పెట్టిండు, డిసిప్లిన్ చేయడానికి పెట్టిండు, ఇట్లాంటివన్నీ వింటుంటాం. ఇవన్నీ రాంగ్ డాక్టరీన్స్. వాళ్ళంతా రాంగ్ టీచర్స్, వాళ్ళంతా ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ ప్రాఫిట్స్. అర్థమవుతుందా? అంటే దేవుని వాక్యము మీరు బాగా గమనించండి, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదవండి. హీ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్. డూయింగ్ గుడ్. యేసు ప్రభు చేసిన పని ఏంటి? మంచిది. గుడ్. డూయింగ్ గుడ్. మళ్ళీ గట్టిగా చెప్పండి. డూయింగ్ గుడ్. డూయింగ్ గుడ్. హీ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్ అండ్ హీలింగ్. హీలింగ్ ఆల్. ఆల్. ఓన్లీ సమ్ అన్నారా? కొన్నిసార్లు ఏమంటారు?
బ్రదర్ అందరికీ కాదు స్వస్థత, కొందరికే స్వస్థత. అందరికీ అట్లా కాదు, కొందరు ఇట్లే ఉండాలి కాదు. జీసస్ హీల్డ్ ఎవ్రీబడి, హీలింగ్ ఆల్ దట్ వర్ అప్రెస్డ్ బై ది డెవిల్. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఆయన స్వస్థపరిచాడు. యేసు ప్రభు దగ్గర ఏ రోగం లేదు. యేసు ప్రభు దేవుడు ఏ రోగం పెట్టిండు, ఆయన దగ్గర ఎక్కడున్నాయి రోగాలు? యేసు ప్రభువును మోసం చేసిన శిష్యులలో మొట్టమొదటోడు ఎవరు? పేతురు. యూదా ఇస్కరియోతు తర్వాత, యూదా ఇస్కరియోతు ముందు నుంచి దొంగవాడు. పేతురు చివరి వరకు నమ్మించి లాస్ట్లో ఏమన్నాడు? జంపు ప్రభా సిలువ ఏ దానికైనా నేను చచ్చిపోవడానికైనా సిద్ధమన్నాడు. లాస్ట్కు మనిషి జంపు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ యేసు ప్రభు పేతురుతో నువ్వు నన్ను దగ్గరుండి ఇంత మోసం చేసినవరా అని నువ్వు రోగం తీసుకోవాలన్నాడా? ఏమన్నా లేదు, ఆయన దగ్గర లేదు. యేసు క్రీస్తు దగ్గర ఏ రోగము లేదు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ స్వస్థత పొందుతారు. హల్లెలూయా. He went about doing good and healing all who were oppressed by the devil, for God was with him. హల్లెలూయా. హల్లెలూయా. ఇంపార్టెంట్, మనం గుర్తించాల. యేసు క్రీస్తు మంచి చేస్తూ పోయిండు అంటే స్వస్థత అనేది మంచిది. ఆమేన్. స్వస్థపడడం అనేది మంచిది, రోగంలో ఉండేది మంచిది కాదు. వేరే ఏ టీచింగ్స్ ఇంతవరకు విన్నా కూడా అవన్నీ కొట్టేసేయండి మైండ్లోంచి. హల్లెలూయా. లూకాసు వార్త 6:19 చూడండి. తెలుగులో సరిగా బాలేదు, ఇంగ్లీష్లో చదవండి. And the whole multitude sought to touch him, for there went virtue out of him and healed them all. And he healed them all. All or some? All. All. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్వస్థపరిచిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కొన్ని డాక్టర్స్ ఉన్నాయి, ఏం చెప్తారంటే పౌలుకు కూడా రోగం ఉంది అంటారు. నేను చెప్తున్నాను, థార్న్ ఇన్ఫ్లెష్ అని పౌలు ఒక చోట వాడతాడు. దాని గురించి మన హీలింగ్ సిరీస్లో ఒక మెసేజ్ ఉంది, పాల్స్ థార్న్ ఇన్ఫ్లెష్ అని. మీరు దానికి వెళ్ళి వినొచ్చు మీరు మొత్తం. దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ టీచింగ్. అయితే 2 తిమోతి 4:7-8 చూద్దాం. పౌలు ఏం చెప్తున్నాడు చూద్దాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. చాలు, నేను మంచి పోరాటం పోరాడాను అన్నాడు పాలుకు. ఒకవేళ రోగం ఉన్నట్టయితే మంచి పోరాటం పోరాడగలరా? పోరాడతారా? పోరాడరా? చెప్పాలా? పోరాడలేదు. నీకు ఉద్యోగం చేస్తున్నావు, మామూలు ఉద్యోగమే చేస్తున్నావు, నువ్వు పోరాటం మొదలుపెట్టు. పోరాటం అంటే మిలిటరీ అనుకుందాం, వదిలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీకు మొన్న జ్వరం వచ్చింది, నువ్వు బాగా ఉద్యోగం చేసినావా? లీవ్ పెట్టినారా? లీవ్ పెట్టినారు. ఎందుకు? సిక్ ఉంటే సిక్ లీవ్లు కూడా ఇస్తారు. మెడికల్ లీవ్ అని మెడికల్ సర్టిఫికెట్స్ ఉంటాయి. ఎందుకు ఇస్తారు? వాళ్ళు సరిగా ఫుల్ పొటెన్షియల్తో పని చేయలేరు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు మంచి పోరాటం పోరాడినా అంటున్నాడు. మంచి పోరాటం పోరాడాలంటే ఆయన పర్ఫెక్ట్లీ హెల్దీగా ఉండాలి. ఆమేన్. మంచి పోరాటం పోరాడాను, చదవండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. కొందరు ఏం చెప్తారంటే పౌలుకు ఎంత రోగం వచ్చినా కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు, అదే విశ్వాసం అంటారు. రాంగ్. విశ్వాసం అంటే ఏంటంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. బైబిల్లో రాయబడిన పదం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఏంటా పోరాటము? నీకు అనారోగ్యత దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు విశ్వాసంతో దాన్ని ఎదిరించటం, దాన్ని రాకుండా చూసుకోవడం. ఒకవేళ అనారోగ్యత వస్తే కూడా దాన్ని నీ నుండి తరిమివేయడం, విశ్వాసం యూజ్ చేసి తరిమివేయడం. అంటే లోకంలో అనేకమైన ఇబ్బందులు రావచ్చు, కానీ నువ్వు విశ్వాసంతో వాటిని జయించి ఇంకా నువ్వు ఎదుగుతావు. హల్లెలూయా. అదే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఆమేన్. సరే, పౌలు జీవితంలో రోగం ఉంది అనుకుందాం, కొంతసేపు అట్లే అనుకుందాం. అపోస్తుల కార్యములు 19:11-12 చూద్దాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు శరీరానికి తాకినవి, అవి కర్చీఫులు కానీ ఇంకా ఏదైనా వస్త్రాలు కానీ
రోగుల మీదకి తీసుకొచ్చినప్పుడు ఏమైందంట? రోగములు వారిని విడిచెను. రోగములు పక్కనోన్ని విడిచిపెట్టిపోతున్నాయి. ఒకవేళ పౌలుకే రోగం ఉందనుకుందాం, మరి ఆ శక్తి పౌలులో పనిచేయదా? రోగం పోయేట్టు చేస్తుందా చేయదా? చేస్తాడు. అంటే ఇది పౌలుకు తప్ప మిగతా అందరికని ఉంటుందా? లేదు. ఫస్ట్ రక్షణ అనేది నాకు, నా తర్వాత నేను 10 మందికి నేను చెప్తాను. అర్థమవుతుందా? అభిషేకం అనేది కూడా ఫస్ట్ మాకు, మా తర్వాత ఇతరులకు పంచడానికి. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు జీవితంలో స్పెషల్ మిరకల్స్. ఆయన కర్చీఫులు ముట్టినా ఏం ముట్టినా దయ్యాలు పారిపోతున్నాయి, రోగాలు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి. అంటే ఏమర్థమైంది? రోగంకి అర్థమైంది పౌలు శరీరం నుంచి పవర్ వచ్చింది, ఈ పవర్తో మేము ఇక్కడ ఉండలేము. హల్లెలూయా. ఈ యొక్క రోగాలన్నీ కూడా దయ్యాలే. ప్రతి రోగం కూడా, ప్రతి అనారోగ్యత కూడా ఏమని చెప్పాను? సాతాను చేత పీడింపబడడం. ఇంతకుముందు మనం ఒక వర్స్లో చూసాం కదా. ఓకే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. ఇది కూడా పౌలు రాసిన మాట. పౌలు ఏమని రాస్తున్నాడు చూద్దాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. హల్లెలూయా. మృతులలో నుండి ఎవరు యేసుక్రీస్తును లేపారు? ఇక్కడే ఉంది ఆన్సర్. దేవుని ఆత్మ. మృతులలో నుండి యేసుక్రీస్తును లేపినది ఎవరంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించిన ఎడల, నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిస్మం పొంది ఉన్నట్టయితే నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. నివసించిన ఎడల మృతులలో నుండి యేసుక్రీస్తును ఏ విధంగా లేపాడో చావుకులోనైనా మీ శరీరం. చావుకులోనైనా అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు చాలా సెల్స్ చనిపోతుంటాయి మన బాడీలో. స్కిన్లో డెడ్ సెల్స్ వస్తుంటాయి, పోతుంటాయి. అర్థమైందా? బాడీలో కొన్ని సెల్స్ చనిపోతుంటాయి, కొత్త సెల్స్ వస్తుంటాయి. అంటే ఒకవేళ డెత్ ఎక్కువ ఉందనుకో, సెల్స్ డెత్ ఎక్కువ ఉందనుకో, మనిషి లాస్ట్ చనిపోతాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? చావునకు లోనైనా మీ శరీరంలో, అంటే ఏ రోగమైనా రావడానికి అవకాశం ఉన్న మీ శరీరములను ఏం చేస్తాడంట? శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. హల్లెలూయా. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన చేస్తున్న పని ఏంటంటే మృతతుల్యమైనటువంటి నా శరీరాన్ని, చావుకు లోనైనటువంటి నా శరీరాన్ని ఆయన జీవింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఇది ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవాల్సిన మాట. పౌలు రాసిండు. ఎందుకు? పౌలుకు అర్థమైంది పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును లేపిండు. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను చావుకులోనైన నా శరీరము జీవింపబడుతున్నది. ఇదే విధంగా మీలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లయితే మీరు కూడా జీవిస్తూనే ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది పౌలు చెప్తున్నాడు. పౌలుకు రోగం ఉంటుందా? ఉండదు. ఇంత మాట చెప్పిండే పౌలుకు రోగం ఉంటుందా? 2 కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనం. ఇది కూడా పౌలు చెప్పిన మాట. చూద్దాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. ఓకే, ఇంగ్లీష్లో ఆ గ్రీన్ది చదవండి. ఐ విల్ డ్వెల్ ఇన్ దెమ్. అందరు చదవండి. ఐ విల్ డ్వెల్ ఇన్ దెమ్ అండ్ వాక్ ఇన్ దెమ్, అండ్ ఐ విల్ బి దేర్ గాడ్ అండ్ దే షల్ బి మై పీపుల్. ఆమేన్. ఆమేన్. దేవుడు చెప్తున్న మాట ఐ విల్ డ్వెల్ ఇన్ దెమ్. నాలో, నీలో, అందరిలో, మీ అందరిలో కూడా దేవుడు ఏమంటున్నాడు? ఐ విల్ డ్వెల్ ఇన్ దెమ్. డ్వెల్ ఇన్ దెమ్ తర్వాత వాక్ ఇన్ దెమ్. వాక్ ఇన్ దెమ్. ఐ విల్ వాక్ ఇన్ దెమ్. గట్టిగా చెప్పండి. వాక్ ఇన్ దెమ్. వాక్ అంటే ఏంటి? నడవడం అంటే ఊరికే మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, వెయిట్ లాస్ వాక్ ఇది కాదు. ఇక్కడ ఉన్న గ్రీక్ పదం ఏంటంటే, ఈ పెరాంబులేట్ అనే పదానికి అర్థం ఏంటంటే నడవటం అంటే మామూలు నడవడం కాదు. ఇది అంత చక్కగా ఉందా లేదా అని చెక్ చేస్తూ నడవడం. అర్థమవుతుందా? అంటే మిలిటరీ వాళ్ళు బార్డర్ దగ్గర ఉన్నప్పుడు ఈ కంచె ఏదైనా కట్ అయిందా లేకపోతే అంతా బాగానే ఉందా అని చెక్ చేస్తారు చూడండి. దట్ ఈస్ కాల్డ్ పెరాంబులేటింగ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో సంచరిస్తున్నాడు. ఎట్లా సంచరిస్తున్నాడు? అరే సునీల్లో ఏదైనా అనారోగ్యత వచ్చే రకంగా ఉందా పరిస్థితి?
దాన్ని ఫిక్స్ చేస్తుంటాడు. అర్థమవుతుందా? ఎక్కడ కొంచెము ఏదో గొంతు నస ఉందంట, హీ విల్ ఫిక్స్ ఇట్. లేదా ఎక్కడో కొంచెం తలనొస్తున్నట్టుందంట, హీ విల్ ఫిక్స్ ఇట్. కానీ ఆయన చేసే పని ఏంటి? హీఈస్ పెరాంబులేటింగ్, నిన్ను చెక్ చేస్తూ నిన్ను హీల్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రొవైడెడ్ యు ఆర్ కాన్షియస్ దట్ హీ ఈజ్ వాకింగ్ ఇన్ యూ. నువ్వు కాన్షియస్గా ఉండాలా. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ క్రైస్ట్ కాన్షియస్నెస్. నాలో దేవుడు ఉన్నాడు, ఆయన నాలో సంచరిస్తున్నాడు, ఆయన నాలో నివసిస్తున్నాడు, ఆయన నన్ను సరిచేస్తున్నాడు, నా శరీరంలో ఏ నలత లేకుండా ఆయన చూస్తున్నాడు అనే కాన్షియస్నెస్ నీకు ఎప్పుడైతే ఉంటుందో ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే టు పెరాంబులేట్, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ పౌలు జీవితంలో రోగం ఉందనుకో, ఇదే పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడా లేదా? మరి మనందరికీ రాసిండే, మరి ఆయనకు సంచరించి ఆయన సెట్ చేయడా? చేస్తాడు. కాబట్టి లోకంలో అబద్ధపు మాటలు, పౌలుకు రోగం ఉండంట, పీటర్కు కాలు ఇరిగిందంట, లేకపోతే ఇంకెవరు జాన్కు కిడ్నీలు పోయినాయంట, ఇట్లాంటి మాటలు నమ్మొద్దండి. లోకంలో రకరకాల మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. దయచేసి, ఎందుకంటే సాతానుడికి కాంట్రవర్సీస్ ఎంత కాంట్రవర్షియల్గా చేస్తే దేవుని సత్యం అంత బలమైంది అనేది అర్థం చేసుకోండి. అంత పవర్ఫుల్ సత్యము మీకు అందకుండా సాతానుడు చేస్తున్నాడు అనేది గ్రహించండి. రెండో విషయం, సాతానుడికి ఇష్టం లేనిది ఏంటంటే మీరు ప్రాస్పరస్గా ఉండడం ఇష్టం లేదు, మీరు అభివృద్ధిలో నడవడం ఇష్టం లేదు, మీరు ధనికులుగా ఉండడం సాతానుకు అస్సలు ఇష్టం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రాస్పెరిటీ అని చెప్పినాం అనుకో, ఎక్కడన్నా బయటికి పోయినప్పుడు ప్రాస్పెరిటీ అంటేనే ఆ బ్రదర్తో చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా డేంజర్ బ్రదర్, ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. ప్రాస్పెరిటీ అంటే చాలా దూరం ఉండాలి వాళ్ళతో. జనాలు పేదరికంలో ఉండడానికి ఇది మా యొక్క జన్మ హక్కు అని పోరాడేటోళ్ళు ఎక్కువ ఉన్నారు మన క్రైస్తవుల్లో. పేదరికము, అనారోగ్యం నా జన్మ హక్కు అని కొట్లాడుకుంటున్నారు ఇంకా జనాలు. 2 కొరింథీ 8:9 చూద్దాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఒక మంచి పిక్చర్ మైండ్లో పెట్టుకోండి. దేవుడు ధనవంతుడు, యేసుక్రీస్తు ధనవంతుడు. అందరు చెప్పండి, యేసుక్రీస్తు ధనవంతుడు. ఫిక్స్ అయిపోలా. ఫస్ట్ యేసుక్రీస్తు ధనవంతుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ధనవంతుడిగా ఉన్నప్పుడు మనమందరం ఎట్లున్నామంట? దరిద్రులుగా ఉన్నాం. అర్థమైందా? కానీ ఆయన ఏం చేసిండు? శిలువ మీదకి వెళ్ళి శిలువ మీద దరిద్రుడు అయింది. ఆయన శిలువ మీద ఒక బట్ట లేదు, ఏం లేదు, నూలు పోగులేదు, ఏం లేదు, నథింగ్. హీ వాజ్ వెరీ వెరీ నేకెడ్. ఆయనను శిలువ కొట్టేసిండ్రు. అర్థమవుతుందా? అంటే అంతగా పేదరికం అయిపోయింది. ఎంత పేదోడైందంటే ఆ కాలంలో అందరికీ వాళ్ళ ఏమంటారు సమాధులు ముందే రెడీ చేసుకుని పెట్టుకునేటోళ్ళు. యేసు ప్రభు ఎంత పేదోడైందంటే ఆయనకు సొంత సమాధి లేదు, వేరే ఎవరి సమాధిలోనో ఆయన పాతి పెట్టారు. అంతగా హీ వాజ్ సోల్డ్ అవుట్. ధనవంతుడయ్యుండి మీ నిమిత్తము ఆయన దరిద్రుడైండు. ఎందుకు? ఆయన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని. హల్లెలూయా. హల్లెలూయా. లేదు బ్రదర్, మేము పేదరికంలోనే ఉండాలా, మా సంఘంలో ఇట్లనే చెప్పినారు, ఉండు. యేసు ప్రభు చేసినది ఉపయోగం లేదు, అప్పుడు నీ జీవితానికి వేస్ట్ ఇంకా. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన పని చూడండి. దో హీ వాజ్ రిచ్, yet for your sakes he became poor, that ye through his poverty might be rich. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీరు ఎరుగుదురు కదా. ఎరుగుతున్నావా? నువ్వు ఎరుగుతున్నావా? ఎరగడం అంటే ఏంటి? తెలుసుకోవడం. ఉత్త తెలుసుకోవడం కాదు, యూ హ్యావ్ ఎ నాలెడ్జ్. అంటే అనుభవ జ్ఞానం కలిగి ఉండడం, అనుభవించాలా. ఏంటది? ప్రభా, ఐ కెన్ నాట్ బి పోర్ ఇన్ దిస్ లైఫ్. There is no way I can be poor in life. Hallelujah. Hallelujah. పలకాల నోరు ఊరికే గమ్మున కూర్చొని కృప ఎరుగుదును కదా, ఎరుగుదును, ధనవంతుడై దరిద్రుడే, ఆమేన్. ఏం రాదు. మీరేం చేయాలా? ప్రభా, నువ్వు ధనవంతునివి, కానీ నా కోసము, నేను ధనవంతుని కావడం కోసము నువ్వు దరిద్రుని అయినావు. హల్లెలూయా. కాబట్టి ఏ పరిస్థితిలోనూ నేను పేదరికంలోకి నేను వెళ్ళను.
హల్లెలూయా. హల్లెలూయా. నాకు నువ్వు చేసిన ఆ యొక్క శిలువ యాగాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఆ కార్యం నా జీవితంలో నేను పొందుకుంటున్నాను. నోరు తెరిచి పలకాల. దట్ ఈస్ హౌ యు మేక్ ది వర్డ్ ఆఫ్ గాడ్ వర్క్ ఫర్ యూ. ఆమేన్. ఆమేన్. సో పౌలు చెప్తున్న మాట ఏమని, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి ధనవంతులు కావాలని ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడాయను. ఆమేన్. అంటే ఆలోచించండి, యేసు ప్రభు నీ కోసము ఏమైతే సిలువలో కార్యం చేసిండో ఇది నీకు అంది. నువ్వు ధనవంతునే ఈ లోకంలో జీవిస్తే సాతానుకి అది నచ్చదు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా సంఘంలో, ఏ సంఘంలో అయితే నేను పుట్టి పెరిగానో, చెప్పేవాళ్ళు ఎక్కువ డబ్బు ఉండకూడదు. ఎక్కువ డబ్బు ఉంటే చెడ్డ అలవాట్లు వస్తాయి. ఎక్కువ డబ్బు ఉంటే పాపం చేస్తారు, దేవునికి దూరం అవుతారు. హూ సెడ్? మన తాత అయిన అబ్రహాం, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం, ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుంది? హీ వాజ్ వెరీ రిచ్ అంటాడు. హీ వాజ్ వెరీ రిచ్ ఇన్ గోల్డ్, సిల్వర్ అండ్ క్యాటిల్. 3 విషయాలు. హల్లెలూయా. నువ్వు విశ్వాసివైతే, నీ తాత అయిన అబ్రహాము చాలా ధనవంతుడైతే నువ్వు కూడా అలే కావాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాలు చూద్దాం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. చాలు. ఈ 18th వర్స్ బాగా గమనించండి. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు పౌలు. ఫిలిప్పీ సంఘస్థులు ఎటువంటి వాళ్ళంటే, పౌలు యొక్క పరిస్థితి ఏముంటుందో, ఆయన ప్రీచర్ కదా, ఆయన దేవుని పరిచర్యలో ఉన్నాడు, ఆయనకేమీ తక్కువ కాకూడదు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను ఆయన పౌలు మాసిదోనియాలో ఉన్నప్పుడు పంపించారంట, తెస్సలోనికయలో ఉన్నప్పుడు పంపించారంట. అర్థమవుతుందా? పౌలు ఏమని చెప్తున్నాడు? అయ్యా, మీరు నాకు అన్నీ పంపిస్తున్నారు కానీ నేను ఆల్రెడీ సమృద్ధిలో ఉన్నా నేను. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఏం పిక్చరైజ్ చేస్తారంటే, పౌలు టెంట్ కింద కూర్చొని టెంట్ కుట్టుకొని అదే ఏదో ఆ రోజుకు వచ్చిన దాంతో ఏదో జొన్న రొట్టె, 5 రూపాయలు జొన్న రొట్టె కొనుక్కొని ఇంకా కొంచెం పప్పు కొనుక్కొని తింటున్నాడు అనుకుంటున్నాడు. కాదు, పౌలు ఏమంటున్నాడు? ఆ పిక్చర్ తీసేయండి. కొన్ని ఉంటాయి మనకు ఈవెన్ క్యాలెండర్స్లో కొన్ని పిక్చర్స్ వేస్తుంటారు, అవి తీసేయాలా. యేసు ప్రభు అంటే ఎట్లా వేస్తారు చెప్పండి? ఒక గొర్రె పిల్ల ఎత్తుకొని, ఒక చిన్న గుండె ఉంటుంది చిన్నది, దాంట్లో మళ్ళీ చిన్న సిలువ ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది, అది మెరుస్తుంది. దాని నుంచి ఆయన గొర్రె పిల్లని ఎత్తుకోండి. ఆయన ఏ గొర్రె పిల్లని ఎత్తుకోలేదు. ఆయన వడ్రంగి పని చేశాడు, గొర్రెల కాపరి కాదు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సంసోన్ అంటే ఏమేస్తారు? పెద్ద బలాఢ్యుని వేస్తారు. సంసోన్ చాలా బక్కోడు, నా లెక్కలో చాలా బక్క చిక్కినోడు. ఎందుకంటే ఆయన శారీర దారుఢ్యం వల్ల కాదు ఆయన చేసిన పనులు, పరిశుద్ధాత్మ శక్తితో ఆయన చేసిండు. ఆమేన్. సో పిక్చర్స్ తీసేయండి, అవన్నీ తప్పుడు పిక్చర్స్, అవన్నీ మన మైండ్లో ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఈ వాక్యాన్ని బాగా గమనించండి. 18వ వచనం, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. అయితే మీరేం చేశారు? ఎపఫ్రోదు వల్ల మీరు పంపించారు. బాగా ఇదొక సీక్రెట్ ఉంది. అందరు ఏమనుకుంటారు? మేము కానుకలు వేస్తున్నాం కానీ మాకేం డబ్బులు రావటం లేదే, మేమేదో చేస్తున్నాం, దేవునికి ఇస్తున్నాం, మాకేమి రిటర్న్స్ రావటం లేదే అనుకుంటారు. ఇక్కడ ఉంది సీక్రెట్, చూడండి ఏమున్నాయి. ఆ కానుక ఎట్లుందంట? అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. హల్లెలూయా. హల్లెలూయా. నీ కానుక ఈ విధంగా ఉంటుందా? కానుక వచ్చినప్పుడు కొందరు కానుక అని చర్చస్లో ఇట్లా వస్తుంటారు, అప్పుడే ఫోన్ వచ్చి బయటికి వెళ్ళిపోతుంటారు. కొందరు ఎక్కడ వేయాల్సి వస్తుందో, ఇవి నీకు ఉపయోగం లేదు, యువర్ సో అంటే అంటారు, నీ పరిస్థితి చాలా బ్యాడ్. నీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. హల్లెలూయా. నీకు దేవుడు అంటే నీకు విలువ తెలిస్తే నువ్వు ఈ పని చేస్తావు. నువ్వు వేసే కానుక ఎట్లుండాలంట? మనోహరమైన సువాసనయు. ఆమేన్. దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనవి. వీళ్ళు యాక్చువల్ ఎవరికి ఇచ్చారు ఇది కానుక? పౌలుకి ఇచ్చారు. కానీ ఆ కానుక దేవునికి ఒక యాగముగా ఉందంట. హల్లెలూయా. ఇంగ్లీష్లో 3 మాటలు ఉన్నాయి. ఏ స్వీట్ ఫ్రాగ్రెన్స్. నీ కానుక స్వీట్ ఫ్రాగ్రెన్స్గా ఉండాలి. ఆమేన్. రూపాయి వేస్తున్నా, నీ దగ్గర లేదు డబ్బులు, రూపాయే ఉంది,
రూపాయి ఇవ్వు, కానీ నీ ఇచ్చే హృదయము చీర్ఫుల్గా దేవుని కోసం ప్రేమతో ఇస్తే ఏమవుతుందంట, అది దేవునికి స్వీట్ ఫ్రాగ్రెన్స్, సాక్రిఫైస్ యాక్సెప్టబుల్ అండ్ వెల్ ప్లీజింగ్ టు గాడ్. 3 విషయాలు దేవునికి ఇష్టంగా ఉండాలి నువ్వు చేసేది. అప్పుడు ఏం జరుగుతుంది? 19వ వచనం చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ఆమేన్. నీకు అవసరత ఉంటుంది. నీ అవసరతకు నువ్వేం చేయాలా? నీ అవసరత పాపం వీళ్ళందరూ ఎవరు, ఈ ఫిలిప్పీ సంఘస్థులంతా వాళ్ళకి అవసరాలు ఉన్నా, అరే పౌలుకు ఉన్నాయో లేదో, పౌలుకు మనము పంపించాలా. ఆయన ఇంటర్నేషనల్ మినిస్టర్ అప్పట్లో. అప్పుడు ఫ్లైట్స్ లేవు, ఓన్లీ షిప్స్లో పోయేవాడు. అంటే ఏంది, పెద్ద పాస్పోర్ట్ తీసుకొని పోవాలి ఆయన. ప్రతి ఊరు తిరగాలంటే చిన్న విషయం కాదు అది. స్టాంపింగ్, ఇమ్మిగ్రేషన్లు అన్నీ ఉంటాయి. ఓ దేశం మారుతున్నారంటే. హీస్ అన్ ఇంటర్నేషనల్ మినిస్టర్. అర్థమవుతుందా? చిన్న చితక కాదు. అయితే ఈయన డబ్బులు ఉంటాయి ఉండవా వాళ్ళకు? నువ్వు షిప్లో ఇప్పుడు ఫ్లైట్లో బిజినెస్ క్లాస్ పోవాలంటే డబ్బులు ఉంటాయి ఉండవా? ఉంటాయి. ఉంటాయి. నేను చూసిన పెద్ద సేవకులందరూ బిజినెస్ క్లాస్లో తిరుగుతున్నారు. ఆమేన్. అయితే ఇక్కడ చూడండి, ఆయనకు డబ్బులు ఉంటాయి, అయినప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆయనకు ఉండాలా, ఆయనకి ఇవ్వాలా అని సమృద్ధిలోకి ఇస్తున్నారు. కాగా ఇక్కడ ఏమంటారు, బట్ మై గాడ్. పౌలు ఏమంటున్నాడు, నా దేవుడు మీకు ఏ అవసరతలు ఉంటున్నాయో నా దేవుడు మీకు ఎంత అవసరమో అంతే తీర్చడు. అర్థమైందా? ఇప్పుడు నీకు ఒక 5,000 కావాలా, 5,000 ఇచ్చేటోడు కాదు దేవుడు. ఏమంటున్నాడు, బట్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు వాట్ యు నీడ్ అన్నాడా? అకార్డింగ్ టు హిస్ రిచెస్. హల్లెలూయా. హల్లెలూయా. నీ నీడ్ 5,000 అయితే ఆయన రిచెస్ 5,000 కాదు, ఆయనకు దండిగా ఉంది. హీ కెన్ గివ్ మచ్ మోర్ దెన్ వాట్ యు ఆస్క్. మీరు అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా ఇచ్చే దేవుడు, చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని హృదయం చాలా ప్రేమ కలిగినది, చాలా గొప్ప హృదయం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని లిమిట్ చేయకండి. ఐ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ దేవుడు చేసే కార్యాల గురించి. చాలా గొప్ప విషయాలు నేను చూసాను నా జీవితంలో, ఎస్పెషల్లీ ఫైనాన్సెస్ విషయంలో. నాకు ఎంత అవసరం అంటే ఆ టైంలో అంతకంటే ఎక్కువనే దేవుడు ఇచ్చుకుంటూ. హల్లెలూయా. హల్లెలూయా. యూ కాంట్ ఇమాజిన్. ఆమేన్. ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే మనం వేసే కానుక దేవుని దృష్టిలో ఎట్లుంది? వచ్చింది తీసేస్తామా? అట్లా కాదు. నువ్వు వేసే ముందు కానుక, నువ్వు దేవుని దగ్గర కానుక వేసే ముందు ప్రభువా నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభువా నా జేబు నుంచి నాయనా నేను ఇంత నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ నువ్వు నిర్ణయించుకో ఎంత ఇవ్వాలా, ఏం చేయాలని. ఫస్ట్ ఒక డిసైడ్ అయిపోవాలను. ప్రభువా నేను ఇది ఇస్తున్నాను, ఇది నీకు ఒక మంచి ఇంపైన సువాసనగా, ఆమేన్, నీకు బాగా ఉండాలి ప్రభా, ఇది నువ్వు యాక్సెప్టబుల్గా, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా నా కానుక నీ సన్నిధిలో ఉండాలి అని అప్పుడు రిలీజ్ చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. యు విల్ బి బ్లెస్డ్. ఆమేన్. ఆమేన్. అందుకే ఈ 2 విషయాలు చెప్పాను ఈరోజు. ఏంటి? ఒకటి రిచెస్ గురించి చెప్పాను, ఇంకోటి హెల్త్ గురించి చెప్పాను. ఈ 2 విషయాలలో క్రైస్తవులు ఇంకా డౌట్స్ ఉంటాయి. దేవుడే చేసిండేమో, దేవుడే కష్టాలు పెట్టిండేమో. రాంగ్ థింగ్. ఆ పిక్చర్ తీసేయండి. ఇప్పుడు తల్లిదండ్రులుగా మీరు ఆలోచించండి. మీరు అందరూ తల్లిదండ్రులు ఉంటారు చాలామంది. మీరు ఆలోచించండి, ఈవెన్ యూట్యూబ్లో ఉండేవాళ్ళు కూడా. ఇప్పుడు మీ పిల్లలు పేదరికంలో, రోగంలో ఉండాలని కోరుకుండే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తాలా మంచిగా. ఎవరు లేరా? ఎవరు లేరు అంటున్నారు సిస్టర్. ఓకే. మీ పిల్లలు బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకుపోతారా? తీసుకుపోతారా? తీసుకుపోతారు. వెరీ గుడ్. మీకున్న దాంట్లో పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటారా? అనుకుంటారు. తల్లిదండ్రులుగా మీరు అనుకుంటారా? అనుకోరా? అనుకుంటారు. ప్రతి ఒక్కరు అనుకుంటారు. మా అమ్మ ఏమనేది అంటే రక్తం అమ్మైనా చదివిస్తా అనేది. నేను తర్వాత తెలుసుకున్నా, రక్తం బళ్ళు చాలా చీప్ అమ్మ, 800కి ఇస్తున్నారు, దాంట్లో మేము చదివిస్తాం అంటే తల్లిదండ్రులకు ఉంటుంది, ఏమైనా చదివించాలా పిల్లలకు అనుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే. ఇవన్నీ ఎందుకంటున్నానంటే ప్రతి తల్లిదండ్రులకు ఉండే ఆలోచన ఏంటంటే నా పిల్లలు ఆశీర్వదింపబడాలి, నా పిల్లలు మంచి ఆరోగ్యంతో ఉండాలి, నా పిల్లలు గొప్ప స్థితిలో ఉండాలనేది ప్రతి తల్లిదండ్రి యొక్క కళ. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనకే ఇట్లుంటే పరలోకపు తండ్రికి ఏమైనా తక్కువ అనిపిస్తుందా? ఆయన తక్కువ చేయాలా వీళ్ళకి అనిపిస్తుందా? నిజానికి ఆయన పరలోకంలో వీధులంతా ఏముంటుంది చెప్పండి? గోల్డ్. పరలోకంలో వీధులన్నీ గోల్డ్ ప్లేటింగ్ కాదు,
గోల్డ్, సాలిడ్ గోల్డ్ ఉంటుంది. సాలిడ్ గోల్డ్ ఉండే పరలోకంలో తండ్రి అనే దేవుడు ఉంటున్నాడు. ఆయన నీకు నక్కి కాకి బంగారం ఇస్తాడా? లేదు. హీ విల్ బ్లెస్ యూ. అర్థమవుతుందా? ది థింగ్ ఈస్, దేవుని గురించిన ఒపీనియన్ ప్రాపర్గా మనకు ఉండాలి. ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9-11 చూడండి. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పక్కన వాళ్ళని తిరిగి చెప్పండి, మీరు చెడ్డవారయ్యుండి అని చెప్పండి. మీరు చెడ్డవారై మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని మీరు ఎరిగి ఉన్నారు. అవునా? మనిషి నేచరు, స్వభావం చెడ్డది. అయినప్పటికీ పిల్లల వరకు వచ్చేసరికి ఏం చేస్తారు? ఏమైనా కానీ చేయాలి. అటువంటిది పరలోకమందున మీ తండ్రి ఆయనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అడుగువారు అంటే ఏంటి? నువ్వు ప్రార్థన చేయడానికి పోతావు, మోకాళ్ళ మీద కూర్చుంటావు. ప్రభా నాకు ఇట్లా కావాలి, నాకు ఇట్లా అనుకుంటున్నా, ఈ సమస్య వచ్చింది, నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నా, నాకు సహాయం చేయి. నువ్వు అడిగిన దానికంటే ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు గెటింగ్ సంథింగ్? yes, యు గాట్ సంథింగ్. ఆమేన్. సో సైతానికి ఏంటంటే, సైతాను అన్ని కాంట్రవర్సీస్ అనే ఫెన్సెస్ కడుతుంటుంది. దేవుని సత్యాల చుట్టూ మనుషులు వీటిని పొందుకోకుండా కాంట్రవర్సీస్ కట్టేస్తాడు. సో ఎంత కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అయితే దేవుని దగ్గర అది అంత పవర్ఫుల్ సత్యము అనేది మనం గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కాంట్రవర్సీని ఏం చేయాలా? దేవుని వాక్యంతో చెక్ చేయాలా. ప్రభా లోకం బయట పలానా ప్రీచర్ ఈ విధంగా మాట్లాడిండు, నిజంగా బైబిల్లో ఇది ఉందా లేదా? బైబిల్లో కూర్చొని చెక్ చేయాలి. చెయ్యరు. మీటింగ్ ఆఫ్టర్ మీటింగ్ పోతారు, వస్తుంటారు. కానీ మనము బైబిల్ను స్టడీ చేయడం అనేది చాలా ముఖ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరైనా ప్రాస్పరిటీ అంటే ఈయన ప్రాస్పరిటీ గాస్పెల్ ప్రీచర్ అంటారు. ఏం పేరు? అందరు చెప్పండి, ఏం పేరు? ప్రాస్పెరిటీ గాస్పెల్ ప్రీచర్. ఈరోజు నేను చెప్పిన మెసేజ్కి నాకు పెట్టే పేరేంది? ప్రాస్పెరిటీ గాస్పెల్ ప్రీచర్. దేర్ ఈస్ నథింగ్ లైక్ ప్రాస్పెరిటీ గాస్పెల్. బైబిల్లో ప్రాస్పెరిటీ గాస్పెల్ అనేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అంతా ఉండేది ఒకే సువార్త, ఒకే గాస్పెల్. ఏంటది? ఇట్ ఈస్ ది గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సువార్తను స్వీకరిస్తారో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు విజయంలో నడుస్తుంటారు, వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంతో జీవిస్తారు, వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుంటారు. హల్లెలూయా. వారికి దేవుని భద్రత ఉంటుంది, కాపుదల ఉంటుంది, ఫైనాన్షియల్ గా బ్రేక్ త్రూస్ వస్తుంటాయి వాళ్ళకు. హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితంలో ఎప్పుడు సమాధానం ఉంటుంది, వారి జీవితంలో సంపూర్ణత అనేది ఎప్పుడు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా దేనివల్ల? గాస్పెల్. యేసుక్రీస్తు యొక్క సువార్తను నువ్వు ప్రాపర్గా అర్థం చేసుకుంటే నీ జీవితంలో ఇవన్నీ ఉంటాయి. కానీ సాతాను ఏం చేస్తాడు? ఇవన్నీ కాంట్రవర్షియల్ టాపిక్స్ ఇవ్వద్దు అంటాడు. అంటే అప్పుడు ఏం చేస్తారు? యేసుక్రీస్తుని అంగీకరించినామండి కానీ మేము పేదరికంలో ఉన్నామండి, యేసుక్రీస్తుని అంగీకరించినామండి రోగాలలో ఉంటున్నామండి. ఎంత ఫూలిష్నెస్ కదా! ఫూలిషా కదా? దినకరణ్ అంకుల్ ఒక కథ చెప్పండి. డిజిఎస్ దినకరణ్ గారు. నేను ఒక మెసేజ్లో వింటూ ఉండినాను. ఒకప్పుడు ఒక ఆయన అంట పాపం షిప్ ఎక్కిండంట, ఏదో ఊరికి పోవడానికి షిప్ ఎక్కిండంట. ఒక వారం రోజుల ప్రయాణం అంట. ఇంటి నుంచి కొన్ని బాగా బ్యాగ్లో వేసుకొచ్చుకున్నాడంటే, ఏమంటారు అవి, కారాలు ఏమంటారు, జంతికలు, కారాలు అట్లాంటివి ఇంటి నుంచి కొన్ని తెచ్చుకున్నాడంట. పప్పులు ఉండలు ఏవో తెచ్చుకున్నాడు, అన్నీ సంథింగ్. ఓకే, అన్నీ బ్యాగ్లో వేసుకున్నాడంట. ఆయన పడుకున్నాడంట. సాయంత్రం అవుతూనే అందరేమో పాపం అక్కడ రోజు సాయంత్రం పెద్ద పార్టీ జరుగుతుంటుందంట ఆ షిప్లో. ఆ షిప్లో అయిన పోయి అట్లా చూస్తాడంట. అందరూ ఇంతమంది పార్టీ బాగా తింటున్నారు, తాగుతున్నారు, ఇంకెందుకు లేని లోపలికి వచ్చి ఈయన తెచ్చుకున్న పప్పులు గట్టాలు ఇట్లాంటివి తినుకోవడం, పడుకోవడం. ఇట్లా వారం రోజులు అయిందంట. ఈయన టిఫిన్ చేయడంట, అక్కడ లంచ్కు పోవటం లేదు, ఏమీ తినడం లేదు.
కేవలం అవి ఇంట్లో నుంచి తెచ్చుకున్న మాత్రం చాలా జాగ్రత్తగా తెచ్చుకొని తినుకుంటూ అట్లా ఉన్నాడంట. లాస్ట్ రోజున ఫీడ్బ్యాక్ కోసం వచ్చారంట షిప్ వాళ్ళు. ఆ కెప్టెన్ వచ్చిందంట, సార్ మేము అబ్జర్వ్ చేశాము, మా ట్రీట్మెంట్ మీకు నచ్చలేదో, మరి ఏం జరిగిందో తెలియదు, మీరైతే ఈ వారం రోజులు కూడా మీరు ఇక్కడ రాలేదు, ఏదైనా ఉంటే మాకు చెప్తే మేము సరి చేసుకుంటాము. లేదండి నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవా? ఆల్రెడీ టికెట్లో మీరు పే చేసినారు కదండి. అర్థమవుతుందా? టికెట్లో పే చేసేసినంత ఫుడ్ క్వాంటిటీకి దాంట్లోనే ఉంది, కానీ మనోడికి తెలియదు. ఆ జంతికలు గింతికలు తినుకుంటున్నాడు. అక్కడ చూస్తే బిర్యానీలు అన్నీ ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. క్రైస్తవులు ఈరోజు చాలామంది దే ఆర్ మిస్సింగ్ వాట్ గాడ్ హ్యాస్ కెప్ట్. దేవుడు ప్రతి క్రైస్తవునికి ఏదైతే సువార్త ద్వారా పెట్టి ఉంటున్నాడో ఆ కృపను చాలామంది పోగొట్టుకుంటున్నారు, తెలియదు వాళ్ళకు. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం చూడండి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు చెప్తున్న మాట గాస్పెల్ గురించి అక్కడ ఏమని చెప్తాడు? దేవుని కృపా సువార్త. చాలు, దేవుని కృపా సువార్త. అందరు పలకండి, దేవుని కృపా సువార్త. ప్రాస్పరిటీ గాస్పెల్ అని ఉందా? లేదు, అది కృపా సువార్త. సువార్త అంటేనే కృప. అర్థమవుతుందా? ఇంగ్లీష్లో చదవండి, గాస్పెల్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గ్రేస్. గాస్పెల్ అంటే గ్రేస్, కృప. గాస్పెల్ ఈజ్ ఈక్వల్ టు గ్రేస్. గుడ్ న్యూస్. గాస్పెల్ అంటే గుడ్ న్యూస్. ఏమి గుడ్ న్యూస్ దీంట్లో ఉన్నది? నీకు దేవుడు మంచి చేస్తాడు. ఎందుకు మంచి చేస్తాడు? నువ్వు మంచోడివని కాదు, ఆయన మంచోడని చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కృప అనేది నీ నమ్మకత్వాన్ని బట్టి కాదు, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు దేవునికి అనేది కాదు. ఆయన నీ పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో ఆయన నమ్మకత్వాన్ని నిరూపించుకోవడానికి ఆయన నీకు మంచి చేసే దేవుడు. హల్లెలూయా. దిస్ ఇస్ గ్రేస్. కృప అంటే నీకు అర్హత లేదు, అయినప్పటికీ దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు అన్నీ బాగా చేసేటోడు అయితే నీకు అన్ని దేవుడు నువ్వు చేసిన మంచి పనులను బట్టి నీ పర్ఫార్మెన్స్ని బట్టి దేవుడు ఇచ్చేట్టయితే ఇది గాస్పెల్ కాదు. ఇది అర్థమవుతుందా? ఇది గ్రేస్. గ్రేస్ అంటే ఉచితంగా దేవుడు నీకు ఇచ్చేస్తుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఈ మాటలు స్వీకరించడానికి ఇష్టపడరు. గ్రేస్ ఏంది, మేము కొంచెమన్నా దేవునికి నమ్మకంగా ఉంటేనే కదా దేవుడు చేసేది. నీ నమ్మకత్వంతో పని లేదు. నువ్వు ఎప్పుడైతే నీ మీద ఆధారపడతావో, నేను చాలా నమ్మకంగా ఉండాలా, నేను చాలా ఇట్లుంటాలా అంటే అట్లా ఉండకూడదని నేను చెప్పటం లేదు. నీవు అట్లా ఉండడం వల్ల నీకు మంచి జరిగేది కాదు కృప అంటే. అర్థమవుతుందా? ఓ పాట ఉంటుంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, ఎంత పాపినైనాను యేసు చేర్చుకోను. అంటే మంచోని చేర్చుకుంటాడా? కాదు. యేసు ప్రభువే అన్నాడు, వైద్యుడు ఎవరికి అవసరము? రోగులకు అవసరం. నేను వచ్చింది నీతిమంతుల కోసం కాదు, పాపుల కోసం వచ్చినట్టు. హల్లెలూయా. యు షుడ్ నో హూ యు ఆర్. నేనేంటి అనేది నీకు తెలియాల. ప్రభా నాలో ఏం లేదు తండ్రి, ఐ కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ గుడ్ థింగ్. ఇంకొక పాట ఉంటుంది, బ్యూటిఫుల్ పాట, యేసు నన్ను ప్రేమించిన వాళ్ళలో అనే పాట ఉంటుంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. సంబడి రోట్ ఇట్. మంచి నాలో పుట్టదని ఎరిగి కూడా ఆయన నన్ను ఎంచి ప్రేమించిండు. అంటే వాక్యం తీసుకొనే వాళ్ళు రాశారు పాట. అంటే మనం అర్థం చేసుకోవాలా ఏమని? గాడ్ నోస్ దట్ యూ కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ గుడ్ బై యువర్ సెల్ఫ్. ఆయనలో ఉంటేనే నీకు గుడ్నెస్ అనేది బయటకు వస్తుంది. హల్లెలూయా. నీ అంతటా నువ్వు ఏం చేయలేవు. యేసు ప్రభు అందుకే ఒక మాట అంటాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీగ దానంతటది ఫలించదు. తీగ ఎప్పుడైతే ద్రాక్షవల్లికి అంటుకొని ఉంటుందో అప్పుడే అది ఫలిస్తుంది. హల్లెలూయా. నీ కృప అంటే ఏమంటే, కృప అనేది ఏంటంటే నీ జీవితంలో నువ్వు యేసుక్రీస్తును అంటిపెట్టుకొని నువ్వు జీవించడమే. నీదేముండదు, అంతా ఆయన నుంచే వస్తుంది సారం. కానీ బ్యూటీ ఏంటంటే ఆ ద్రాక్ష గెల్లలు ఎక్కడ వస్తాయి? తీగలకు వస్తాయి, తీగలకే వస్తాయి. హల్లెలూయా. హి మేక్స్ us బ్యూటిఫుల్. మనల్ని బ్యూటిఫుల్గా చేస్తాడు. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మరోసారి చదవండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఆమేన్.
ఆమేన్. అర్థమైందా మాట? నువ్వు కృప కింద ఉన్నావు కాబట్టి పాపం నీ మీద ప్రభుత్వము చేయదు. ఒకవేళ నువ్వు కృప కింద లేకుండా నువ్వు ధర్మశాస్త్రం కింద ఉంటే పాపము ప్రభుత్వం నీ మీద ప్రభుత్వం చేస్తుంది. గట్టిగా చెప్పటం లేదు. ప్రభుత్వం చేస్తుంది. అందరు అనుకునేది ఏంటంటే కృప అంటే అన్ని తప్పులు చేస్తుంటారు వీళ్ళు, పాపంలో బ్రతుకుతుంటారు. కాదు, నీవు కృపలో ఉన్నావు అంటే పాపము నీ మీద ప్రభుత్వం చేయలేదు. నువ్వు ధర్మశాస్త్రం కింద ఉంటే పాపం నీ మీద ప్రభుత్వము చేస్తుంది. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి, యు వాంట్ గాస్పెల్ ఆఫ్ గ్రేస్ ఆర్ యు వాంట్ ది లా? ధర్మశాస్త్రం కావాలా? గాస్పెల్ ఆఫ్ గ్రేస్. నీ జీవితంలో పాపం నీ మీద ఆధిపత్యం లేకుండా జీవించాలా? నీ జీవితంలో నువ్వు ఆరోగ్యంగా ఉండాలా? నీ జీవితంలో నువ్వు సమృద్ధిలో జీవించాలా? అంటే యు బెటర్ చూస్ గాస్పెల్ ఆఫ్ గ్రేస్. గ్రేస్. హల్లెలూయా. హల్లెలూయా. గ్రేస్ మంచిదా చెడ్డదా? మంచిది. నువ్వు కృపలో ఉంటే పాపము నీ మీద ప్రభుత్వం చేయదు, పాపము నిన్ను ఏలదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. ఇప్పుడు చెప్పండి, మైండ్లో ఏం పిక్చర్ ఉంది? యేసు ప్రభు స్వస్థత అనేది మంచిదా చెడ్డదా? మంచిది. గట్టిగా చెప్పాలా? మంచిది. స్వస్థత మంచిదా చెడ్డదా? మంచిది. డబ్బులు ఉండడం మంచిదా చెడ్డదా? మంచిది. మంచిదేనా? మూడోది చెప్పా, కృప మంచిదా చెడ్డదా? మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, అందరు నాతో పాటు ఒక చెయ్యి దేవుని వైపు ఎత్తి కళ్ళు మూసుకొని నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మీరిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితంలో ఇంకెన్నడూ కూడా కృపను విడిచి నేను జీవించను. ఈ కృపా సువార్తలోనే నేను ఉంటాను. నేను ఆశీర్వదింపబడతాను. ఆరోగ్యంలో ఉంటాను. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను. యేసుక్రీస్తు నామమున. ఆమేన్. ఆమేన్.